మాట్లాడదాం. మళ్ళీ మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సతీష్ గారు, సరే జూపల్లి 8 కోట్లు అన్నారా 7 కోట్లు అన్నారా, సరే గంటకో లెక్క చెప్పారని పక్కన పెడితే అసలు వాస్తవంగా 10 ఏళ్లలో ఇంత అప్పు అయిందని మీ పార్టీ నుంచి ఎందుకు అఫీషియల్గా డిక్లేర్ చేయలేకపోతున్నారు? దానికి సమానంగా ఇంత ఈ పరిస్థితుల్లో దీనికి ఇంత అయిందని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎంతసేపటికి అంత కాదనేది అటాక్ చేస్తున్నారు కానీ లేదా చేయలేదనో లేదా చేసామనో ఇంత చేశామనో ఎందుకు చెప్పలేకపోతున్నారు? దాంతో పాటు ఈ గన్ పార్కులు ఇవన్నీ బయట కాకుండా శంఖంలో పోస్తే తీరడం కాదు. అలాగే మీరు చెప్పినట్టు కూడా కమ్మగా అసెంబ్లీలో ప్రశ్నించవచ్చు, ఆన్ రికార్డెడ్ గా ఉంటాయి. ఎందుకు అసెంబ్లీలో దీని గురించి మాట్లాడరు, అసెంబ్లీకి హాజరవ్వరు? ఇలాంటి విషయాల్లో మాత్రం చేయటం వల్ల దానివల్ల రాజకీయ మైలేజ్ తప్ప ఇక్కడ పెద్దగా ఒరిగిందే ఉంది. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు? మేము ఎందుకు అసెంబ్లీలో చర్చకి ఎప్పుడు మేము సిద్ధంగా ఉన్నామంటున్నాము. రైతాంగం కోసం చర్చలు పెడదామంటే వాళ్ళే పెట్టట్లేదు. రుణమాఫీ కోసం చర్చ పెడదామంటే వద్దన్నారు. ఫార్ములా ఈ రేస్ కోసం కూడా మనం ప్రొజెక్ట్ వేసి మరి చర్చలు పెడదాం, చూపిస్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే వద్దన్నారు. మేము ఎప్పుడు రెడీ ఉన్నామండి. వాళ్ళే తప్పించుకునే ధోరణిలో ముందుకు సాగుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అని. మేము ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంది. మేము చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం. ఒక విషయం అండి, పాడిందే పాట పాస్వాన్ల పాట అనేది ఒకటి ఉంటుంది. చెప్పి 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 ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకులకు చాలా క్లియర్ గా పార్లమెంట్ లో రఘునందన్ రావు గారి ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ కాగ్ రిపోర్ట్స్ ప్రకారం చాలా క్లియర్ గా 3,50,000 కోట్లు అప్పైంది. గతంలో 71,000 కోట్లు ఉందని చెప్పేసి ఇవన్నీ చాలా క్లియర్ గా చెప్పారు. ఎన్నిసార్లు అని చెప్తారండి? పార్లమెంట్ సాక్షిగా చెప్పిన తర్వాత కూడా అవి కాంగ్రెస్ వాళ్ళకు సోయలేక అడిగే ప్రశ్న ప్రజలు ఏదో మభ్య పెడదాం, పనులు చేతగాక, పథకాలు అందించలేక, ప్రాజెక్టులు కట్టలేక, ఫ్లైఓవర్లు కట్టలేక, పరిశ్రమలు పెట్టలేక, ఉద్యోగాలు తీసుకురాలేక ఈ సొల్లు పురాణం ఎన్ని రోజులు ప్రజలకు రుద్దాలని ప్రయత్నం చేస్తారో అర్థమవుతలేదు. పొద్దులేస్తే కేసీఆర్ భజనేనండి. ఇంకెన్ని రోజులు ఆయన పేరు చెప్పుకొని బతుకుతారు మీరు? డైవర్ట్ చేసే దిశగా మీరు మనం చేసింది చెప్పుకోవాలి, చేయబోయేది చెప్పుకోవాలి. ప్రభుత్వంలో ఉన్నారు, మీకు ప్రజలు కొంత మెజారిటీ ఇచ్చి గెలిపించారు కాబట్టి ముందుకు సాగాలి, ప్రజాపాలనలో ముందుకు సాగాలి తప్ప అతమానం కేసీఆర్ గారు వాళ్ళ కుటుంబాన్ని దిగితే మాకు టైం పాస్ అవుతుంది, వాళ్ళ కుటుంబాన్ని దిగితే ప్రజలు డైవర్ట్ అవుతారు అని చెప్పి ఉద్దేశంగా మాట్లాడినప్పుడు వేరే ఏముందండి వాళ్ళది? ఇలా చాలా క్లియర్ గా ప్రజలందరికీ తెలిసిపోయింది. లోక్సభ పార్లమెంట్ లోనే చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది, అది అందరికి అర్థమైపోయింది. ఇలా సరే అక్కడ అంతో ఇంతో గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరిగిన అప్పు 3,80,000 కోట్లు అయితే ఇలా 3 ఏళ్ళు కూడా అయితే లేదు. ఇలా 4 లక్షల కోట్లు, 4 లక్షలకు పైగా కోట్లు అప్పైంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇలా బడి కట్టింది లేదు, గుడి కట్టింది లేదు, ఓ పరిశ్రమలు లేదు, ప్రాజెక్టులు కట్టింది లేదు, ఏది లేదు. కేవలం వాళ్ళు దోసుకోవడానికి మరి ఇన్ని లక్షల కోట్లు ఎందుకు అప్పైందో తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. అదే పార్లమెంట్ లో చెప్తారా ఎందుకు? ఇలా మా బీఆర్ఎస్ శ్రేణులు అడిగేది ఏంటండి, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ వాళ్లకు నిజంగా నైతిక విలువలు ఉంటే, మీకు ఏమైనా తెలంగాణ పట్ల సోయి ఉంటే, తెలంగాణ అభివృద్ధి పట్ల ఏమన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు అన్న అశోక్ నగర్కి రా, ఉద్యోగాలు ఇస్తాను కదా, వాళ్ళ సాక్ష్యం నిలబడి చెప్పుడు. మీకు దమ్ముంటే కాంగ్రెస్ వాళ్ళకు రారు. గురుకులాలకు రండి. గురుకులాలు తిండి సక్కలేక, నాణ్యమైన ఫుడ్ లేక, పావులు గుట్టి, తేళ్లు గుట్టి చచ్చిపోయిన 100 మంది కుటుంబాల తల్లిదండ్రులు వస్తారు. వాళ్ళతో పాటు కూర్చొని చర్చలకు రండి. ఇలా స్కూళ్లలో, పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లలు చదువుకోవాలి, బాగుపడాలి, ఐఏఎస్లు కావాలి, ఉన్నత విద్యారంగంలో ముందుకు సాగాలని చెప్పేసి ప్రభుత్వ పాఠశాలలో పిల్లల్ని పంపిస్తే, ఉన్నా లేకపోయినా ఇలా పెద్ద దిక్కు ప్రభుత్వాన్ని పంపిస్తే వాళ్ళ స్కూల్ యూనిఫామ్ లో కూడా ఎవరికో గుజరాత్ వానికి వీనికి ఇస్తారా? మన తెలంగాణ తెచ్చుకుంది ఎందుకండి? మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే మన ప్రాంతం వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, మన ప్రాంతం వాళ్ళకు అవకాశాలు రావాలండి. ఇలా చేనేత కార్మికులు వెయిట్ చేస్తా ఉన్నారు. చేనేత కార్మికులకు 3 సంఘాలకు ఇచ్చిన ప్రాజెక్టులు రద్దు చేసి ఎవరికో గుజరాత్ కమిషన్ల కోసం అమ్ముకుంటున్నారు. అంటే పిల్లల భవిష్యత్తును కమిషన్ల కోసం అమ్ముకునే పరిస్థితులు మీరు ఉన్నారా? పిల్లల భవిష్యత్తు కదండి. ఇలా వాళ్ళకు యూనిఫామ్ లేదు, ఓ ప్లేట్లు లేవు, ఓ గ్లాసులు లేవు, కప్పుకోవడానికి ఓ చెద్దరు లేదు, ఓ ట్రంక్ బాక్స్ లేదు, ఇలా ఇట్లా షూ లేదు, ఓ టై లేదు, ఏది లేదు. అని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద పడేసినట్టు సరే చదవని లేకపోతే లేదు, వాళ్ళతో మనకేంది, మనకైతే పైసలు కావాలి, కమిషన్లు కావాలన్న ఉద్దేశంతో ఇప్పటికే గురుకులాల్లో పిల్లలకు నాణ్యమైన ఫుడ్ పెట్టలేక కోడిగుడ్లకు కూడా పైసలు లేని పరిస్థితిలో ఇలా మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఏం చేస్తా ఉన్నారండి? మీ ఇళ్ళ పిల్లలకు అట్లే పెడుతున్నారు భోజనం, మీ ఇళ్ళ పిల్లలకు అట్లే పడుకోబెడుతున్నారు కింద. అరే కనీసం పుస్తకాలు ఇవ్వరు, అది ఏమని చదువుకోమంటారు? కనీసం పుస్తకాలు ఇవ్వకపోతే పిల్లలకు కమిషన్ల కోసం ఇంత దౌర్జన్యంగా రాజకీయం చేస్తూ, ఇంత దారుణంగా పైసలు గడించుకుంటూ రాక్షస పాలన చేస్తారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇలా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా పాపం ఊళ్ళలో విలువలాడుతూ ఉన్నారు. ఎంత అంత అధ్వానమైన తిట్టుడు తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులను. ఇలా జూపల్లి కృష్ణ ఎవరన్నారండి?
పిలువని పేరంటానికి పోయి పండుగలు కొట్టుకున్నాడు గిట్టు నిన్న ఓడివిసిరాయా జోకోల్ కృష్ణారావు గారు నేను పిలువని విషయంలో ఏదో అంటావు తెలంగాణ భవన్కి వస్తా అండి తెలంగాణ భవన్కి వచ్చే స్టోరీ మీకుందా తెలంగాణ భవన్కి వచ్చే ధైర్యం మీకుందా తెలంగాణ భవన్కి వచ్చి మాట్లాడేంత నిజాయితీ మీకుందా అంత క్లారిటీ మీకుందా అంత నాలెడ్జ్ మీకుందా ఇంత లేదు తెలంగాణ భవన్ తెలంగాణ భవన్ వస్తా ఒకసారి అంటాడు గన్ పార్క్ అని ఒకసారి అంటాడు మనం గన్ పార్క్ పోతే లేదు అసెంబ్లీకి అంటారు మనం అసెంబ్లీకి పోతే లేదు అశోక్ నగర్ అంటారు ఇట్లా వీళ్ళు తప్పించుకునే దూరంలో ముందుకు సాగడం కానీ అరే మీ ప్రజాపాలన చూసా ముందుకు సాగంటారు నాయన అని చెప్పేసి ఎంత మాట్లాడినప్పుడు ఇంకొక విషయం రవిమార్ ఒక విషయం చెప్తా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విషయం గమనించాలండి చాలా క్లియర్ గా మా లీడర్లను టచ్ చేసే ముందు ఎన్నుకున్న క్యాడర్ ను కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది ఇలా హరీష్ రావు గారు కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ బీఆర్ఎస్ ప్యాక్ తెలంగాణ భవన్ నుంచి అరెస్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే మీరు పోలీస్ స్టేషన్ల పండి తీసుకెళ్లి తిప్పుతా ఉంటే వెనక వచ్చిన వెహికల్స్ అన్ని వెంటనే ఎంబడే 100కు పైగా వెహికల్స్ ఉన్నాయి ఇంకా గంట ఎక్కువైంది 200 వెహికల్స్ యాడ్ అయినాయి ఇంకా గంట ఎక్కువైతే 6 గంటల వరకు 5,000 మంది 10,000 మంది వచ్చే అవకాశం ఉంది అని ఆ క్యాడర్ ని చూసి భయపడి హరీష్ రావు గారిని 6 గంటలకి తీసుకొచ్చి వదిలిపెట్టిన పరిస్థితి చూస్తాం అంటే మీరు గమనించాలి ఎంత పెద్ద ఎత్తున సపోర్ట్ ఉంది మా బీఆర్ఎస్ పార్టీకి ఎంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ తరలి వస్తుంది మీకు బుద్ధి చెప్తుంది అనే విషయం ఒకసారి మాత్రం మీ కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మెదలాలని చెప్తాం ఓకే క్యాడర్ లో బలబల గురించి మాట్లాడదాం మళ్ళీ రామ్ రెడ్డి గారు బీజేపీ సీనియర్ నాయకులు